రేవతి రేవతి చెప్ప స్టార్ట్ చేసేనా? సార్ స్టార్ట్ చేయనా? సాయి కుమారు, సార్ సాయి కుమార్, ఓకే సార్. సాయి కుమార్. చెప్పండి సార్. రాలేదండి శివతేజ. వస్తున్నాడు సార్, వస్తున్నా అన్నాడు సార్. సరే చూడండి, ఇవాళ 4వ యూనిట్ మొదలు పెడదాం. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, వస్తు విక్రయ చట్టం. ఏంటిది? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, వస్తు విక్రయ చట్టం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అంటే వస్తు విక్రయ చట్టాన్ని గురించి తెలుసుకుందాం. భారత వస్తు విక్రయ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారంటే 1930లో రూపొందించారు. భారతదేశంలో వస్తు విక్రయ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారంటే 1930లో రూపొందించారు. ఇది ఈ వస్తు విక్రయ మన దేశంలో 1930 సంవత్సరంలో మన దేశంలో 1930 సంవత్సరంలో ఈ వస్తు విక్రయ చట్టాన్ని రూపొందించక ముందు భారత కాంట్రాక్టుల చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలే వస్తువుల కొనుగోలు అమ్మకాలకి కూడా వర్తించేవి. మన దేశంలో ఈ వస్తు విక్రయ చట్టాన్ని 1930లో రూపొందించడం అనేది జరిగింది. ఈ భారత వస్తు విక్రయ చట్టం 1930 అమల్లోకి రాకముందు వస్తు విక్రయానికి సంబంధించినటువంటి న్యాయ సూత్రాలన్నింటినీ కూడా భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 7లో పొందుపరచబడి ఉండేవి. భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 7లో పొందుపరచబడి ఉండేవి. భారత వస్తు విక్రయ చట్టం 1930 అనేది బ్రిటిష్ వస్తు విక్రయ చట్టం 1893ను పోలి ఉంటుంది. దాని ఆధారంగా ఇంగ్లాండ్లో అమలులో ఉన్నటువంటి వస్తు విక్రయ చట్టం 1893ను ఆధారంగా చేసుకొని భారతదేశంలో వస్తు విక్రయ చట్టాన్ని పొందుపరచడం అనేది జరిగింది. మన దేశంలో ఈ వస్తు విక్రయ చట్టం 1930లో అమల్లోకి రూపొందించారు. అప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వస్తు విక్రయ చట్టం భారతదేశంలో అమల్లోకి రాకపోవడం, వస్తు విక్రయ చట్టం అనేది భారతదేశంలో అమలులోకి రాకపూర్వం ఏం చేశారంటే వస్తువుల యొక్క కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా భారత కాంట్రాక్టుల చట్టం 1872 చాప్టర్ 7లో 1872 చాప్టర్ 7లో సెక్షన్ 7లో సెక్షన్ కాదు అది చాప్టర్ 7లో పొందుపరచబడి ఉండేవి. సెక్షన్ కాదు అది చాప్టర్ 7లో పొందుపరచబడి ఉండేవి. భారత వస్తు విక్రయ చట్టం 1930లో రూపొందించారు. 1930లో రూపొందించినటువంటి ఈ భారత వస్తు విక్రయ చట్టం దేని ఆధారంగా రూపొందించారంటే దీనిని బ్రిటిష్ వస్తు విక్రయ చట్టం 1893ను అనుసరించి మన దేశంలో ఈ చట్టాన్ని రూపొందించడం అనేది జరిగింది. తర్వాత సాధారణంగా కాంట్రాక్టుకు వర్తించేటువంటి అన్ని సూత్రాలు కూడా వస్తు విక్రయ చట్టం క్రింద ఏర్పడేటువంటి అన్ని కాంట్రాక్టులకి వర్తిస్తాయి. సాధారణ కాంట్రాక్టులకి వర్తించే సూత్రాలు ఏంటి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ యూనిట్లో చెప్పుకున్నాం కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు చెప్పుకున్నాం. అవేంటి? భారత కాంట్రాక్ట్ చట్టం 1872 సెక్షన్ 10 ప్రకారం కాంట్రాక్ట్ కావాల్సిన ఆవశ్యకాలు: ఇద్దరు పార్టీలు ఉండాలి, ప్రతిపాదన స్వీకృతి ఉండాలి, న్యాయాత్మకమైన ప్రతిఫలం ఉండాలి, న్యాయాత్మకమైన ఉద్దేశం ఉండాలి, సర్వసమ్మతి ఉండాలి, ఆచరణ సాధ్యత ఉండాలి, కాంట్రాక్టు పార్టీల అర్హత ఉండాలి, దేశంలో అమలులో ఉండేటువంటి ఏ చట్టం ప్రకారం నిషేధింపబడినవి కాకూడదు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు చెప్పుకున్నాం. ఆ ఆవశ్యకాలే వస్తు విక్రయ చట్టం 1930 కింద ఏదైనా కాంట్రాక్ట్ ఏర్పడినట్లయితే ఆ ఏర్పడేటువంటి ప్రతి కాంట్రాక్ట్కి కూడా అవే కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10లో పేర్కొన్నటువంటి ఆవశ్యకాలే వస్తు విక్రయ చట్టం 1930 కింద ఏర్పాటు చేసుకునేటువంటి కాంట్రాక్టులు కూడా తప్పనిసరిగా ఉండాలి. అవి లేకపోయినట్లయితే కాంట్రాక్టుని అమలు చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఈ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వస్తు విక్రయ చట్టం 1893ను అనుసరించి మన భారతదేశంలో వస్తు విక్రయ చట్టం 1930ని అమలులోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈ వస్తు విక్రయ చట్టం 1930 భారత వస్తు విక్రయ చట్టం 1930లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అవేంటంటే అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు మధ్య గల తేడాలను ఈ చట్టం అనేది వివరిస్తుంది. అమ్మకం అంటే ఏంటి, అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు మధ్య గల తేడాలు ఏంటి, ఆ రెండింటికి గల డిఫరెన్సెస్ని ఈ చట్టం అనేది వివరించడం అనేది జరుగుతుంది. అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు మధ్య గల తేడాని ఈ చట్టం వివరించడం జరుగుతుంది. రెండోది ఏంటంటే షరతులు
వారంటీ పూచీలు, షరతులు పూచీలు, వారంటీస్ అండ్ కండిషన్స్ అండ్ వారంటీస్, ఈ రెండింటినీ కూడా ఈ చట్టం వివరిస్తుంది. కండిషన్ షరతు అంటే ఏంటి, వారంటీ పూచీ అంటే ఏంటి, వాటి మధ్య ఉండేటువంటి తేడాలు ఏంటి అనేటువంటి అంశాలని ఈ వస్తు విక్రయ చట్టం 1930 వివరించడం అనేది జరుగుతుంది. మూడవది ఏంటంటే వస్తువులపైన ఓనర్షిప్ రైట్స్, టైటిల్స్ అంటే యాజమాన్యపు హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారుకు ఎప్పుడు బదిలీ అవుతాయో ఈ చట్టం స్పష్టంగా తెలియజేస్తుంది. వస్తు విక్రయ చట్టంలో వస్తువుల కొనుగోలు అమ్మకాలు సంభవించేటువంటి క్రమంలో ఏర్పాటు చేసుకున్న చట్టాన్ని వస్తు విక్రయ చట్టం 1930 అంటాం. ఈ చట్టం ప్రకారం వస్తువుల మీద యాజమాన్యపు హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారుకి ఎప్పుడు బదిలీ అవుతాయో ఈ చట్టంలో వివరించడం జరుగుతుంది. వస్తువుల మీద యాజమాన్యపు హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారుకి ఎప్పుడు బదిలీ అవుతాయో ఈ చట్టం స్పష్టంగా తెలియచేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే 4 అమ్మకందారు వస్తువులను రవాణాలో ఉండగా ఆపే హక్కు అమ్మకందారుకు వస్తువులు రవాణాలో ఉండగా అమ్మకందారుకి సరుకులను ఆపే హక్కును గురించి ఈ చట్టం వివరించడం జరుగుతుంది. వస్తువులు రవాణాలో ఉండగా ఆ రవాణాలో ఉన్న సరుకులను ఆపేసేటువంటి హక్కు అమ్మకందారికి ఏ సందర్భాలలో సంక్రమిస్తుంది అనే విషయాన్ని ఈ వస్తు విక్రయ చట్టం 1930లో వివరించడం అనేది జరిగింది. వస్తు విక్రయ చట్టం 1930లో వివరించడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అమ్మకందారు యజమాని కాకుండా వస్తువులను విక్రయించినట్లయితే అమ్మకందారుడికి తాను అమ్మేటువంటి వస్తువుల మీద యాజమాన్య హక్కులు లేకుండా ఇతరులకు విక్రయించినట్లయితే ఏ సందర్భాలలో కొనుగోలుదారుకి మంచి హక్కులు సంక్రమిస్తాయి అనే దానిని కూడా ఈ వస్తు విక్రయ చట్టం 1930 తెలియచేయడం అనేది జరిగింది. సహజంగా ఓనర్స్ యాజమాన్య హక్కులు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వస్తువులను అమ్మాలి. యాజమాన్య హక్కులు ఉన్నటువంటి వ్యక్తులు వస్తువులను అమ్మి విక్రయించినట్లయితే కొన్నవారికి మంచి హక్కులు అనేవి సంక్రమిస్తాయి. యాజమాన్య హక్కులు లేనటువంటి వ్యక్తులు వస్తువులను విక్రయించినట్లయితే కొన్నవారికి కూడా మంచి హక్కులు అనేవి సంక్రమించవు. ఉదాహరణకి ఒక దొంగోడు ఉన్నాడు, ఏదైనా ఒక మోటార్ సైకిల్ దొంగిలించుకొచ్చి మనకు అమ్మాడు అనుకోండి, మనం తక్కువగా వస్తుందని కొనుగోలు చేసినట్లయితే అసలు అమ్మినటువంటి ఆ దొంగవాడికే దాని మీద యాజమాన్య హక్కులు లేవు కాబట్టి మనకి ఎట్లాంటి హక్కులు కూడా సంక్రమించవు. రేపు పొద్దున పోలీసు ఎవరైనా పట్టుకున్నట్లయితే మన దగ్గర నుంచి బండిని స్వాధీనం చేసుకుని కోర్టు ద్వారా ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో అతనికి అప్పచెప్పడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అమ్మినటువంటి వ్యక్తికి యాజమాన్య హక్కులు లేకుండా సరుకులను విక్రయించినట్లయితే కొనుగోలుదారికి ఏ సందర్భాలలో మంచి హక్కులు సంక్రమిస్తాయి, కొనుగోలుదారుడు ఎప్పుడు నష్టపోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎప్పుడు నష్టపోతాడు అనేటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ వస్తు విక్రయ చట్టం 1930లో పొందుపరచడం అనేది జరిగింది. ఇది వస్తు విక్రయ చట్టంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన చూడండి. భారత వస్తు విక్రయ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారంటే 1930లో రూపొందించారు. ఈ వస్తు విక్రయ చట్టం 1930లో అమల్లోకి రాకపోవడం భారతదేశంలో వస్తువుల యొక్క క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నింటినీ కూడా భారత కాంట్రాక్టుల చట్టం 1872 చాప్టర్ 7, అక్కడ నేను సెక్షన్ రాశాను, పొరపాటు రాశాను, చాప్టర్ 7లో పొందుపరచబడి ఉండేవి. భారత వస్తు విక్రయ చట్టం 1930 దేని ఆధారంగా రూపొందించారంటే బ్రిటిష్ వారి వస్తు విక్రయ చట్టం, బ్రిటిష్ దేశంలో ఉండేటువంటి వస్తు విక్రయ చట్టం 1893ని అనుసరించి మన దేశంలో వస్తు విక్రయ చట్టం 1930ని రూపొందించారు. దాన్ని మోడల్గా తీసుకున్నారు. బ్రిటిష్ ఇంగ్లాండ్ వస్తు విక్రయ చట్టాన్ని మోడల్గా తీసుకుని దాని ఆధారంగా మన దేశంలో వస్తు విక్రయ చట్టం 1930ని రూపొందించారు. ఈ వస్తు విక్రయ చట్టం 1930లో ఉండేటువంటి అంశాలు ఏంటంటే అమ్మకము మరియు అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు మధ్య గల తేడాలను ఈ చట్టం వివరిస్తుంది. రెండోది అంటే షరతులు పూచీలు మధ్య గల తేడాలను ఈ చట్టం వివరిస్తుంది. మొదటిదేమో అమ్మకం నిమిత్తం మధ్య గల అమ్మకం నిమిత్తం ఒప్పందం మధ్య గల తేడాలను వివరిస్తుంది. అమ్మకము సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్, అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ మధ్య గల ఏ తేడాలు ఉంటాయి అనేది ఈ చట్టం వివరిస్తుంది. రెండోది ఏంటంటే షరతులు పూచీలు మధ్య గల తేడాలను ఈ చట్టం వివరిస్తుంది. షరతులు పూచీలు మధ్య గల తేడాలను ఈ చట్టం వివరిస్తుంది. మూడోది ఏంటంటే వస్తువులపై యాజమాన్యపు హక్కు అమ్మకందారు నుంచి కొనుగోలుదారులకు ఎప్పుడు బదిలీ అవుతుంది అనేది ఈ చట్టం స్పష్టంగా వివరించడం జరుగుతుంది. అమ్మకందారుకి వస్తువుల మీద యాజమాన్యపు హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారుడికి ఎప్పుడు బదిలీ అవుతాయి, అమ్మిన వ్యక్తి నుంచి కొన్న వ్యక్తికి వస్తువుల మీద ఓనర్షిప్ రైట్స్ అనేవి ఎప్పుడు బదిలీ అవుతాయని చెప్పి ఈ చట్టంలో స్పష్టంగా వివరించడం అనేది జరుగుతుంది. అమ్మకందారుడు వస్తువులను రవాణాలో ఉండగా ఎప్పుడు నిలుపుదల చేసేటువంటి హక్కు కలిగి ఉంటాడు అనేది ఈ చట్టం వివరిస్తుంది. అమ్మకందారుడికి
చెల్లింపు జరగని అమ్మకందారుడికి ఉండేటువంటి హక్కులేంటి? సరుకులు ఒకవేళ అమ్మిన తర్వాత కొనుగోలుదారుడు ఆ సరుకులను ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్తున్నట్లయితే ఎప్పుడు అమ్మకందారుడు ఆ సరుకులను నిలుపుదల చేయగలిగే హక్కు కలిగి ఉంటాడు అనేటువంటి అంశాలను వివరిస్తుంది. ఇక లాస్ట్ ఏంటంటే అమ్మకందారు యజమాని కాకుండా వస్తువులను విక్రయించినట్లయితే ఏ సందర్భాలలో కొనుగోలుదారుకు పూర్తి హక్కులు సంక్రమిస్తాయి? అమ్మకందారు యజమాని కాకుండా వస్తువులను విక్రయించినట్లయితే ఏ సందర్భాలలో కొనుగోలుదారుకు పూర్తి హక్కులు సంక్రమిస్తాయి అనేటువంటి విషయం కూడా ఇందులో ఈ వస్తు విక్రయ చట్టం 1930లో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది 5 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. వస్తు విక్రయ చట్టం 1930లోని ప్రధాన అంశాలేంటి వివరించమంటాడు 5 మార్కులకి. అవి ఏంటంటే అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ మధ్య ఉండేటువంటి తేడాలను వివరిస్తుంది. షరతులు పూచీల మధ్య ఉండేటువంటి తేడాలను వివరిస్తుంది. వస్తువుల మీద యాజమాన్య హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారుడికి ఎప్పుడు బదిలీ అవుతాయో ఈ చట్టం స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. అమ్మిన వస్తువులు రవాణాలో ఉండగా ఆ వస్తువులను ఆపే హక్కు అమ్మకందారుకు ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని వివరిస్తుంది. అమ్మకందారు వస్తువుల యొక్క యజమాని కాకుండా వస్తువులను విక్రయించినట్లయితే ఏ సందర్భాలలో కొనుగోలుదారుకు పూర్తి హక్కులు సంక్రమిస్తాయో తెలియజేస్తుంది. అమ్మకందారు వస్తువుల యొక్క యజమాని కాకుండా వస్తువులను విక్రయించినట్లయితే కొనుగోలుదారుకు ఏ సందర్భాలలో ఆ వస్తువుల మీద ఫుల్ ఓనర్షిప్ రైట్స్ అనేవి సంక్రమిస్తాయి అనే విషయాన్ని గురించి ఈ వస్తు విక్రయ చట్టం 1930 తెలియజేస్తుంది. ఇవి ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అరే శివ హలో, అర్థమైందా? హలో, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది వస్తు విక్రయ చట్టం. ఇక నెక్స్ట్ మనం ఇందులో చూసుకున్నట్లయితే ఈ వస్తు విక్రయ చట్టం ప్రకారం అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క నిర్వచనం. అమ్మకపు కాంట్రాక్ట్ అంటే ఈ చట్టం 1930 వస్తు విక్రయ చట్టం. అమ్మకపు చట్టం అన్నా వస్తు విక్రయ చట్టం అన్నా ఒకటే. అమ్మకపు కాంట్రాక్ట్కి సంబంధించి ఈ చట్టం ఏమని నిర్వచిస్తుందంటే అమ్మకందారు కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యాన్ని బదిలీ చేస్తూ లేదా తదుపరి బదిలీ చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కాంట్రాక్టునే అమ్మకపు కాంట్రాక్టు అని వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4 నిర్వచించడం జరిగింది. ఏంటి? అమ్మకందారు కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యం అంటే యాజమాన్య హక్కులు, ఓనర్షిప్ రైట్స్. అమ్మకందారు కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యాన్ని బదిలీ చేస్తూ లేదా తదుపరి బదిలీ చేయడానికి ఏర్పాటు చేసుకునేటువంటి కాంట్రాక్టునే అమ్మకపు కాంట్రాక్టు అని చెప్పి వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4 నిర్వచించడం జరిగింది. దానిని అమ్మకపు కాంట్రాక్టు లేదా వస్తు విక్రయ కాంట్రాక్టు అంటాం. వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4 ప్రకారం అమ్మకపు కాంట్రాక్టు అంటే ఏంటంటే అమ్మకందారు కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యాన్ని బదిలీ చేస్తూ లేదా తదుపరి బదిలీ చేయడానికి ఏర్పాటు చేసుకునేటువంటి కాంట్రాక్టునే ఏమని పిలుస్తామంటే అమ్మకపు కాంట్రాక్టు అని చెప్పి పిలుస్తాం. అమ్మకందారు కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యాన్ని బదిలీ చేస్తూ లేదా తదుపరి బదిలీ చేయడానికి ఏర్పాటు చేసుకునేటువంటి కాంట్రాక్టునే మనం ఏమని పిలుస్తామంటే అమ్మకపు కాంట్రాక్టు అని చెప్పి భారత వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4 నిర్వచించింది. అమ్మకందారు కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యాన్ని బదిలీ చేస్తూ లేదా తదుపరి బదిలీ చేయడానికి ఏర్పాటు చేసుకునేటువంటి కాంట్రాక్టునే వస్తు విక్రయ చట్టం ఏర్పాటు చేసుకునే కాంట్రాక్టునే అమ్మకపు కాంట్రాక్టు అని చెప్పి వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4లో నిర్వచించడం అనేది జరుగుతుంది. ఈ వస్తు విక్రయ చట్టం 1930 అనేది ఎట్లా ఉండొచ్చు అంటే అది షరతులతో కూడింది కావచ్చు లేదా షరతులు లేనిది కూడా కావచ్చు. బేషరతుగా ఉండొచ్చు లేదా షరతులతో కూడినదై ఉండొచ్చు. ఇంకా ఇదేంటంటే ఇది స్పష్టమైనది కావచ్చు లేదా ప్రచ్ఛన్నమైనది కూడా కావచ్చు. ఈ అమ్మకపు కాంట్రాక్టు అనేది స్పష్టమైనది కావచ్చు లేదా ప్రచ్ఛన్నమైనది కూడా కావచ్చు. అమ్మకపు కాంట్రాక్ట్కి ప్రాణం ఏంటంటే ధర. వస్తు విక్రయ చట్టంలోని వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4లో వివరించినటువంటి అమ్మకపు కాంట్రాక్ట్కి లైఫ్ ఏంటంటే ప్రైస్. వస్తువు యొక్క ధర అనేది అమ్మకపు కాంట్రాక్ట్కి ప్రాణం వంటిది. అమ్మకపు కాంట్రాక్టు ఏర్పడాలి అంటే వస్తువుల మీద యాజమాన్య హక్కులు ఒకరి నుంచి మరొకరికి బదిలీ కావడానికి వీలుండాలి. ఈ బదిలీకి తగిన మూల్యం నగదు రూపంలో చెల్లించి ఉండాలి. ఇది అమ్మకపు కాంట్రాక్ట్ అనేది
షరతులతో కూడి ఉండొచ్చు, షరతులు లేకుండా ఉండొచ్చు, లేదా అమ్మకపు కాంట్రాక్ట్ అనేది ప్రచ్ఛన్నంగా ఉండొచ్చు, లేదా స్పష్టంగా ఉండొచ్చు. అమ్మకపు కాంట్రాక్ట్కి లైఫ్ ఏంటంటే ప్రైస్ అనేది అమ్మకపు కాంట్రాక్ట్కి జీవం జీవం ఏం చెప్తామంటే ధర అనేది దానికి జీవం లాంటిది. ధర లేకుండా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లయితే అది అమ్మకపు కాంట్రాక్టుగా పరిగణించడానికి అవకాశం అనేది లేదు. అమ్మకపు కాంట్రాక్ట్ ఏర్పడాలి అంటే ఆ వస్తువుల మీద యాజమాన్య హక్కులు ఒకరి నుంచి మరొకరికి బదిలీ కావడానికి కాంట్రాక్టును ఏర్పాటు చేసుకొని ఉండాలి. ఈ బదిలీకి తగిన మూల్యం నగదు రూపంలో చెల్లించేటట్లు ఉండాలి. వస్తువుల మీద యాజమాన్య హక్కులు బదిలీ చేసుకోవాలి అంటే ఆ బదిలీకి సరిపోయేటువంటి మొత్తాన్ని ధరను నగదు రూపంలో చెల్లించేటట్లుగా ఉండాలి. అవి అమ్మకపు కాంట్రాక్టుకి సంబంధించినటువంటి నిర్వచనం. అమ్మకందారు కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యాన్ని బదిలీ చేస్తూ లేదా తరువాత బదిలీ చేయడానికి ఏర్పాటు చేసుకునేటువంటి కాంట్రాక్టుని అమ్మకపు కాంట్రాక్టు అని చెప్పి భారత వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4లో పేర్కొనడం అనేది జరుగుతుంది. ఈ వస్తు విక్రయ చట్టంలో పేర్కొన్నటువంటి అమ్మకపు కాంట్రాక్ట్ అనేది కండిషనల్ ఆర్ అన్కండిషనల్, బేషరతుగా ఉండొచ్చు, అన్కండిషనల్ ఆర్ కండిషనల్, షరతులతో కూడింది కూడా ఉండొచ్చు. ఇట్ మస్ట్ బి క్లియర్ ఆర్ ఇట్ మస్ట్ బి యాంబిగ్యువస్, అది అస్పష్టంగా ఉండొచ్చు లేదా ఇంకెలాగ ఉండొచ్చు అంటే స్పష్టంగా ఉండొచ్చు లేదా ప్రచ్ఛన్నమైనది కూడా కావచ్చు. అమ్మకపు కాంట్రాక్ట్ను ఏర్పాటు చేసుకోవడంలో ప్రధానమైనది ఏంటంటే ధర అనేది అమ్మకపు కాంట్రాక్ట్కి జీవం లాంటిది. అమ్మకపు కాంట్రాక్టు ప్రకారం వస్తువులోని యాజమాన్య హక్కులు అమ్మకందారు నుంచి మరొకరికి కొనుగోలుదారుకి బదిలీ కావాలంటే కాంట్రాక్ట్ అనేది ఉండాలి. ఆ కాంట్రాక్ట్కి తగినటువంటి మూల్యం అనేది నగదు రూపంలో ఉండాలి. కాబట్టి అమ్మకపు కాంట్రాక్టులో ధర అనేది ప్రైస్ అనేది జీవంతో సమానం. కాంట్రాక్ట్కి ఇట్ ఈస్ ఈక్వల్ టు లైఫ్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ప్రైస్ ఈజ్ ద ఈక్వల్ టు లైఫ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఏమవుతుందంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 వస్తు విక్రయ చట్టం ప్రకారం కాంట్రాక్ట్కి ధర అనేది అత్యంత ముఖ్యమైనది. ఇక ఈ అమ్మకపు కాంట్రాక్ట్ గురించి తెలుసుకున్నాం. ఈ అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు ఈ పేజ్ చూడండి, ఈ స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ చూడండి. అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలను గురించి వివరించాం. అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు 5 రకాలైనటువంటి ఆవశ్యకాలు ఉంటాయి. మొదటిది 2 పార్టీలు ఉండాలి, తర్వాత సరుకులు ఉండాలి, తర్వాత ధర ఉండాలి, సాధారణ స్వామ్యపు బదిలీ జరగాలి, చెల్లే కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలన్నీ కూడా ఉండాలి. అమ్మకపు కాంట్రాక్టు నిర్వచించి అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలను తెలపండి అంటాడు. అమ్మకపు కాంట్రాక్ట్ అంటే అమ్మకందారు కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యాన్ని బదిలీ చేస్తూ లేదా తదుపరి బదిలీ చేయడానికి ఏర్పాటు చేసుకునేటువంటి కాంట్రాక్టునే అమ్మకపు కాంట్రాక్టు అని చెప్పి వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4లో నిర్వచించడం జరిగింది. అమ్మకందారు కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యాన్ని బదిలీ చేస్తూ లేదా తదుపరి బదిలీ చేయడానికి ఏర్పాటు చేసుకునేటువంటి కాంట్రాక్టునే అమ్మకపు కాంట్రాక్టు అని చెప్పి వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4లో నిర్వచించడం అనేది జరుగుతుంది. ఇది అమ్మకపు కాంట్రాక్ట్ అనేది బేషరతుగా ఉండొచ్చు లేదా షరతులతో కూడినదై ఉండొచ్చు. అమ్మకపు కాంట్రాక్ట్కి ప్రాణం వంటిది ఏంటంటే ధర. అమ్మకపు కాంట్రాక్టు ఏర్పడాలి అంటే వస్తువుల మీద స్వామ్యము యాజమాన్య హక్కులు ఒకరి నుంచి మరొకరికి బదిలీ కావడానికి కాంట్రాక్ట్ అనేది ఉండాలి. ఈ బదిలీకి తగిన మూల్యం నగదు రూపంలో ఉండాలి. ఈ బదిలీకి తగిన మూల్యం అనేది నగదు రూపంలో చెల్లించేటట్లుగా ఉండాలి. అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు ఏంటంటే 2 పార్టీలు ఉండాలి, సరుకులు ఉండాలి, ధర ఉండాలి, స్వామ్యపు బదిలీ, చెల్లే కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అమ్మకపు కాంట్రాక్టులో ఉండాలి. ఇవి అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు. 2 పార్టీలు ఉండాలి. అంటే ఏ కాంట్రాక్ట్ని మనం ఏర్పాటు చేసుకున్నా సరే తప్పనిసరిగా 2 పార్టీలు ఉన్నారనుకున్నాం. ఫస్ట్ భారత కాంట్రాక్టుల చట్టం 1872 సెక్షన్ 10 చెప్పుకున్నప్పుడు 2 పార్టీలు ఉండాలనుకున్నాం. కాంట్రాక్ట్ ఏర్పడాలంటే తప్పకుండా 2 పార్టీలు ఉండాలి. అదేవిధంగా వస్తు విక్రయ చట్టంలో కూడా కాంట్రాక్ట్ ఏర్పడాలంటే తప్పనిసరిగా 2 పార్టీలు ఉండాలి. వారు ఎవరంటే కొనుగోలుదారుడు, అమ్మకందారుడు, ఇద్దరు వ్యక్తులు ఉండాలి. వీళ్ళిద్దరూ కూడా కాంట్రాక్టుల్లో ప్రవేశించేటువంటి అర్హత ఉండాలి. అంటే మైనర్లు కాకూడదు, పిచ్చివారు కాకూడదు, తాగుబోతులు కాకూడదు. ఇట్లాంటి వ్యక్తులు కాకుండా ఇతరులు అంటే కాంట్రాక్టుల్లో ప్రవేశించడానికి అర్హత కలిగిన వ్యక్తులు మాత్రమే ఈ వస్తు విక్రయ చట్టం 1930 ప్రకారం కాంట్రాక్టును కుదుర్చుకోవడానికి అర్హులై ఉండాలి. వారిద్దరు అంటే కొనుగోలుదారుడు, అమ్మకందారుడై ఉంటారు. వారిద్దరికీ కూడా కాంట్రాక్టుల్లో ప్రవేశించేటువంటి అర్హత అనేది ఉండాలి. అంటే ప్రధానంగా మెజారిటీ తీరినటువంటి వ్యక్తులై ఉండాలి. మొదటిది కాంట్రాక్టులో ప్రవేశించడానికి అర్హత అనేది 2 పార్టీలు ఉండాలి. వారిద్దరికీ కూడా కాంట్రాక్టుల్లో ప్రవేశించేటువంటి అర్హత ఉండాలి. అట్లాంటి వ్యక్తులు మాత్రమే అమ్మకపు కాంట్రాక్టులో ప్రవేశించడానికి అర్హులు.
ఆ, అర్హత లేని వారు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లయితే దాన్ని న్యాయస్థానాలలో అమలు చేయడానికి అవకాశం అనేది ఉండదు. అందుచేత అనర్హులు కుదుర్చుకున్న కాంట్రాక్టులు అనర్హులు ఈ ఈ చట్టం వస్తు విక్రయ చట్టం 1930 ప్రకారం కాంట్రాక్టును కుదుర్చుకోవడానికి వీలు లేదు. రెండు పార్టీలు ఉండాలి, వారిద్దరూ కూడా కాంట్రాక్టుల్లో ప్రవేశించే అర్హత ఉండాలి, ఫస్ట్ కండిషన్. రెండోది ఏంటంటే తప్పనిసరిగా సరుకులు అనేవి ఉండి తీరాలి. భారత వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7 ప్రకారం ఏముండాలంటే వస్తు విక్రయ చట్టం ఏర్పాటు చేసుకోవాలని, వస్తు విక్రయ చట్టం ప్రకారం అమ్మకపు కాంట్రాక్టుని ఏర్పాటు చేసుకోవాలంటే సరుకులు అనేవి తప్పనిసరిగా ఉండాలి. సరుకులలో అంటే మూవబుల్ గూడ్స్ అన్నిటికీ కూడా ఈ చట్టం అనేది వర్తిస్తుంది. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ భూమికి ఈ వస్తు విక్రయ చట్టం అనేది వర్తించదు. ఆల్ మూవబుల్ ప్రాపర్టీస్ కమ్స్ అండర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. ఇమ్మూవబుల్ property, that is land, this act should not be applicable to land, because we should not move land from one place to another place. So this act, sale of goods act, does not imply to the land. భూమికి ఈ చట్టం అనేది వర్తించదు. మూవబుల్ ప్రాపర్టీస్ ఒక చోట నుంచి మరొక చోటకి మార్చడానికి వీలున్నటువంటి ఆస్తుల విషయంలో మాత్రమే ఈ చట్టం అనేది వర్తిస్తుంది. మొదటిది ఏంటంటే రెండు పార్టీలు ఉండాలనుకున్నాం. రెండోది ఏంటంటే సరుకులు ఉండాలి. భారత వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7 ప్రకారం వస్తువులు అనేవి తప్పనిసరిగా ఉండాలి. వాటిలో వస్తువులు అంటే ఏమని మనం చెప్పుకుంటామంటే అరే జాయిన్ అవరా, ఆయన వెళ్ళిపోతారేంట్రా? వెళ్ళిపోతే చికాగా అనిపిస్తుంది నాకు. హలో, జాయిన్ అవ్వ, చెప్తున్నారా? ఓకే సార్. ఓకే. క్లాస్ అయిపోయినా 5 మినిట్స్ చెప్పండి, అయితే రికార్డ్ అయిపోయింది. చూడండి, అమ్మకపు హలో రేవతి సార్ వినపడుతుందా? సార్ ఓకే. వినిపిస్తుంది సార్. అమ్మకపు కాంట్రాక్ట్ ఏంటంటే అమ్మకందారు కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యాన్ని బదిలీ చేస్తూ లేదా తర్వాత బదిలీ చేయడానికి ఖరారు చేసుకున్నటువంటి కాంట్రాక్ట్నే అమ్మకపు కాంట్రాక్ట్ అని చెప్పి భారత వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4లో చెప్పడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ అమ్మకపు కాంట్రాక్ట్ అనేది షరతులతో కూడినటువంటి కాంట్రాక్ట్ కావచ్చు, లేదా షరతులు లేనటువంటి కాంట్రాక్ట్ కావచ్చు. షరతులతో కూడినటువంటి కాంట్రాక్ట్ కావచ్చు, లేదా షరతులు లేనటువంటి కాంట్రాక్ట్ కూడా కావచ్చు. షరతులతో కూడినది కావచ్చు, లేదా షరతులు లేనటువంటి కాంట్రాక్ట్ కావచ్చు. ఈ అమ్మకపు కాంట్రాక్ట్ అనేది ప్రచ్ఛన్నమైనది కావచ్చు, లేదేంటంటే స్పష్టమైనది కూడా కావచ్చు. ఈ వస్తు విక్రయ కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు ఏంటంటే దీనికి మనకి ఆవశ్యకాలు మనం ఏం చెప్పుకున్నామంటే చూడండి, లెఫ్ట్ సైడ్ చెప్పాను. మనకి ఈ వస్తు విక్రయ కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు ఏంటంటే రెండు పార్టీలు ఉండాలి. మొదటిది 2 పార్టీలు ఉండాలి, తర్వాత సరుకులు ఉండాలి, తర్వాత ధర అనేది ఉండాలి, తర్వాత సాధారణ స్వామ్యపు బదిలీ, ఆ తర్వాత ఏంటంటే చెల్లే కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు ఉండాలి, తర్వాత అమ్మకపు కాంట్రాక్టులు ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు. ఇద్దరు పార్టీలు ఉండాలంటే మనకి భారత కాంట్రాక్ట్ చట్టం 1872 సెక్షన్ 10 ప్రకారం ఏదైనా కాంట్రాక్ట్ని ఏర్పాటు చేసుకోవాలంటే మనం తప్పనిసరిగా ఉండాలనుకున్నాం, 2 పార్టీలు ఉండాలనుకున్నాం. ఇక్కడ అదేవిధంగా ఈ అమ్మకపు కాంట్రాక్టు వస్తు విక్రయ చట్టం 1930 ప్రకారం కూడా అమ్మకపు కాంట్రాక్ట్ని ఏర్పాటు చేసుకోవాలంటే 2 పార్టీలు ఉండాలి. అమ్మకపు కాంట్రాక్టుని మనం ఏర్పాటు చేసుకోవాలంటే మనకి 2 పార్టీలు ఉండాలి. ఒకటేమో కొనుగోలుదారుడు, రెండో వాళ్ళేమో అమ్మకందారుడు. ఒకటేమో కొనుగోలుదారుడు, రెండో వాళ్ళేమో అమ్మకందారుడు అయి ఉండాలి. వీరిద్దరికీ కూడా కాంట్రాక్టుల్లో ప్రవేశించేటువంటి అర్హత అనేది ఉండాలి. అర్హత అనేది ఉండాలి. కాంట్రాక్టులో ప్రవేశించడానికి అనర్హులు అంటే మైనారిటీ దాటిన వారు, పిచ్చివారు, తాగుబోతులు ఇట్లాంటి వ్యక్తులకి కాంట్రాక్టుల్లో ప్రవేశించేటువంటి అర్హత అనేది ఉండదు. కాబట్టి అట్లాంటి వ్యక్తులు అమ్మకపు కాంట్రాక్టును ఏర్పాటు చేసుకోకూడదు. అమ్మకపు కాంట్రాక్ట్ని ఏర్పాటు చేసుకోవాలంటే తప్పనిసరిగా 2 పార్టీలు ఉండాలి. అందులో ఒకరు కొనుగోలుదారుడై ఉండాలి, మరోవాడేమో అమ్మకందారుడై ఉండాలి. రెండోది సరుకులు అనేవి ఉండాలి. వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7 ప్రకారం
వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7 ప్రకారము ఏమన్నా తప్పనిసరిగా వస్తువులు అనేవి ఉండాలి, సరుకులు ఉండాలి. సరుకుల్లో ఏముండాలంటే, సరుకులు అంటే ఏంటంటే స్టాక్ అంటే సరుకు కానీ, షేర్స్ వాటాలు కానీ, పెరుగుతున్నటువంటి పంటలు కానీ, గడ్డి అంటే భూమి నుంచి వేరు చేయడానికి వీలైనప్పుడు గడ్డి కానీ, తర్వాత ఇంకేంటంటే భూమికి అంటుకొని ఉండి భూమిలో భాగంగా కానున్నటువంటి అన్ని రకాల చరాస్తులు కూడా ఇందులో మనం వస్తువులుగా పరిగణించడం అనేది జరుగుతుంది. వస్తు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7 ప్రకారం సరుకులు అంటే ఏమని చెప్తుందంటే, సరుకు స్టాక్ అండ్ షేర్, తర్వాత పంటలు, గడ్డి భూమి నుంచి వేరు చేసి అమ్మటానికి వీలైనప్పుడు, భూమి నుంచి వేరు చేసి దానిని అమ్మటానికి వీలైనప్పుడు గడ్డి కూడా సరుకుగానే పరిగణింపబడుతుంది. భూమిని అంటుకొని భూమిలో భాగంగా ఉన్నటువంటి వస్తువులు, ట్రేడ్ మార్కులు, పేటెంట్లు, కాపీరైట్లు, గుడ్ విల్, విద్యుత్ శక్తి, నీరు, గ్యాస్, వాటర్, ఇవన్నీ కూడా విద్యుత్ శక్తి, వాటర్, గ్యాస్ ఇవన్నీ కూడా వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7 ప్రకారం ఇవన్నీ కూడా సరుకులుగానే పరిగణించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడోది ఏంటంటే ధర అనేది అవసరం, ధర ఉండాలి అని. అమ్మకపు కాంట్రాక్ట్కి ప్రతిఫలం అనేది, అమ్మకపు కాంట్రాక్ట్లో ప్రతిఫలాన్ని ధర అంటాం. ధర అనేది కాంట్రాక్ట్కి జీవం వంటిది అని చెప్పి ఇందాక మీకు పైన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పా. సరుకులకు బదులుగా ఇస్తే దాన్ని ఏమని పిలుస్తామంటే వస్తు మార్పిడి పద్ధతి అంటాం, బార్టర్ సిస్టమ్ అంటాం. పూర్వకాలంలో ఉండేది ఏంటంటే, ద్రవ్యం అనేది అమల్లోకి రాకపోవడం వస్తు మార్పిడి పద్ధతి అనేది అమల్లో ఉండేది. మన దగ్గర పాలు అనేవి ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఆ పాలు ఇతరులకు ఇచ్చి వారి దగ్గర కూరగాయలు ఉంటే తీసుకునేవాళ్ళం, లేకపోతే వారి దగ్గర ధాన్యం ఏదైనా ఉంటే మనం తీసుకునేవాళ్ళం. అంటే మనం ఉత్పత్తి చేసిన వస్తువులలో మన యొక్క అవసరాలు పోగా ఇక అధికంగా ఏమైనా వస్తువులు ఉన్నట్లయితే ఆ అధికమైనటువంటి వస్తువులను ఇతరులకు ఇచ్చి మనం ఇతరుల దగ్గర నుంచి మనం ఏం చేసేవాళ్ళంటే ఇతరుల దగ్గర నుంచి ఆ వస్తువులని మనకు అవసరమైన వస్తువులని మనం స్వీకరించడం అనేది జరిగింది. దానిని ఏమనిపిస్తామంటే అట్లాంటి సిస్టమ్ని బార్టర్ సిస్టమ్ అని చెప్పి పిలవడం అనేది, అట్లాంటి సిస్టమ్ మనం ఏమనిపించామంటే బార్టర్ సిస్టమ్ అని చెప్పి పిలవడం అనేది జరిగింది. కానీ బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి పద్ధతి. ఇక్కడ అమ్మకపు కాంట్రాక్టు ప్రకారం ఏముండాలంటే ధర ఉండాలి. ఆ ధర అనేది నగదు లేదా నగదుకు సమానమైన రూపంలో ఉండాలి. అంటే చెక్కు కానీ, డ్రాఫ్ట్ కానీ, బిల్లు రూపంలో కానీ ఉండాలి. కానీ వస్తువులు ఇస్తానంటే బార్టర్ సిస్టమ్ ప్రకారం ఇక్కడ చెల్లుబాటు కాదు. వస్తు విక్రయ చట్టం 1930 ప్రకారం బార్టర్ సిస్టమ్ అనేది, వస్తు మార్పిడి పద్ధతి ఇక్కడ పనికిరాదు. అంటే వస్తువుకి మార్పిడి చేసుకోవాలంటే ధర అనేది ఉండాలి. ధర అనేది నగదుగా కానీ, నగదు రూపంలో వీలయ్యేటువంటి వస్తువుల రూపంలో కానీ ఉండాలి. అంటే చెక్కు ద్వారా కానీ, డ్రాఫ్ట్ ద్వారా కానీ, బిల్లు ద్వారా కానీ మనం వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి ధరకి సరిపోయేటువంటి మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి నగదును కానీ, నగదుకు సమానమైనటువంటి రూపంలో కానీ ఉండాలి. తర్వాత ఏంటంటే సాధారణ స్వామ్యపు బదిలీ, అమ్మకందారు నుంచి కొనుగోలుదారికి వస్తువులు బదిలీ కావాలి. అమ్మకపు కాంట్రాక్ట్ జరిగిన వెంటనే అమ్మకందారు నుంచి ఆ వస్తువులు కొనుగోలుదారికి బదిలీ కావాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుంది. వస్తువుల యజమానికి వస్తువుల మీద స్వామ్యపు హక్కులు అనేవి ఉంటాయి. కాబట్టి యజమానులు మాత్రమే వస్తువులను విక్రయించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ వస్తువులను అమ్మబోయేటువంటి వస్తువులని తాకట్టు పెట్టడం అనేది జరిగినట్లయితే, ఎవరి వద్ద అయితే తాకట్టు లేదా కుదువు పెట్టారో వారికి ఆ వస్తువుల మీద యాజమాన్యపు హక్కులు అనేవి ఉంటాయి. వస్తువులకి సహజంగా ఓనర్కి దాని మీద యాజమాన్య హక్కులు అనేవి ఉంటాయి. ఒకవేళ వస్తువులను తనఖా పెట్టినట్లయితే ఎవరికైతే తనఖా పెట్టారో వారికి ఆ వస్తువుల మీద యాజమాన్య హక్కులు అనేవి ఉండడం జరుగుతుంది. ఉండడం అనేది జరుగుతుంది. ఇక చెల్లే కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు, లాస్ట్ ఏంటంటే చెల్లే కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు. అమ్మకపు కాంట్రాక్టు చెల్లే కాంట్రాక్టు గల అన్ని ఆవశ్యకాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అమ్మకపు కాంట్రాక్ట్ అనేది చెల్లుబాటు అయ్యేటువంటి కాంట్రాక్ట్కి ఏ ఆవశ్యకాలు అయితే ఉండాలో ఆ ఆవశ్యకాలన్నింటినీ కూడా ఈ అమ్మకపు కాంట్రాక్టు పూర్తి చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అది అమ్మకపు కాంట్రాక్టు దానికి ఉండాల్సినటువంటి ఆవశ్యకాలు. అమ్మకపు కాంట్రాక్ట్ అంటే అమ్మకందారు నుంచి కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యాన్ని బదిలీ చేస్తూ లేదా తరువాత బదిలీ చేయడానికి ఖరారు చేసుకునేటువంటి కాంట్రాక్టు.
అమ్మకందారు కొనుగోలుదారుకు ఒక ధరకు వస్తువులోని స్వామ్యాన్ని బదిలీ చేస్తూ లేదా తరువాత బదిలీ చేయడానికి ఖరారు చేసుకునేటువంటి కాంట్రాక్టుని ఏమని పిలుస్తామంటే అమ్మకపు కాంట్రాక్టు అని చెప్పి భారత వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 4లో పేర్కొనడం జరిగింది. దీని ప్రకారం అమ్మకపు కాంట్రాక్ట్కి ఉండాల్సినటువంటి ఆవశ్యకాలు ఏంటంటే 2 పార్టీలు ఉండాలి, తర్వాత సరుకులు అనేవి ఉండాలి, తర్వాత ధర ఉండాలి, సాధారణ స్వామ్యపు బదిలీ అనేది జరుగుతుండాలి, ఐదోది ఏంటంటే చెల్లే కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు అనేవి ఉండాలి. ఈ 5 కూడా అమ్మకపు కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలు. ఇక నెక్స్ట్ అమ్మకపు కాంట్రాక్టులో ఇమిడి ఉన్నటువంటి అంశాలు. అమ్మకపు కాంట్రాక్టులో ఇమిడి ఉన్న అంశాలు ఏంటంటే 2 అంశాలు ఇమిడి ఉన్నాయి అమ్మకపు కాంట్రాక్టులో. ఒకటి అమ్మకము, రెండోది ఏంటంటే అమ్మకము నిమిత్తం అగ్రిమెంట్. ఒకటి అమ్మకము, రెండోదేమో అమ్మకము నిమిత్తం అగ్రిమెంట్. అమ్మకము అంటే ఏంటంటే అమ్మకం అంటే ఏంటంటే అమ్మకపు కాంట్రాక్టు చట్టం లేదా వస్తు విక్రయ చట్టం 1930 ప్రకారం అమ్మకము అంటే ఏంటంటే అంటే అమ్మకందారు నుంచి కొనుగోలుదారుకు వెంటనే వస్తువుల మీద స్వామ్యం బదిలీ అయినట్లయితే దాన్ని ఏమని పిలుస్తామంటే అమ్మకం అంటాం. అమ్మకపు కాంట్రాక్టు ప్రకారం వస్తువుల మీద ఉండేటువంటి యాజమాన్య హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారుకి వెంటనే బదిలీ అయినట్లయితే దాన్ని ఏమనిపిస్తామంటే అమ్మకం అంటాం. రెండోది ఏంటంటే అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్, సేల్ టు అగ్రిమెంట్. అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ అంటే అమ్మకపు కాంట్రాక్టు ప్రకారం వస్తువులోని స్వామ్యము వెంటనే అమ్మకందారు నుంచి కొనుగోలుదారుకు బదిలీ కాకుండా భవిష్యత్తులో బదిలీ అయ్యే ఏర్పాటును లేదా అనుకున్న షరతులను పూర్తి చేసిన తర్వాతే ఆ బదిలీ జరగాలి అనుకున్నప్పుడు దానిని అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు అని అంటారు. అమ్మకం అంటే అమ్మకందారుకు అమ్మకపు కాంట్రాక్టు ప్రకారం వస్తువులోని యాజమాన్యపు హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారుకు వెంటనే బదిలీ అయితే దాన్ని అమ్మకం అంటాం. అమ్మకపు కాంట్రాక్టు ప్రకారం వస్తువులోని ఉండే యాజమాన్య హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారికి వెంటనే బదిలీ అయితే దాన్ని ఏమనిపిస్తామంటే అమ్మకము అని చెప్తాం. రెండోది ఏంటంటే అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్. అమ్మకపు కాంట్రాక్టు ప్రకారం వస్తువులోని స్వామ్యము వెంటనే అమ్మకందారు నుంచి కొనుగోలుదారికి అమ్మకందారు నుంచి కొనుగోలుదారికి బదిలీ కాకుండా భవిష్యత్తులో బదిలీ అయ్యే ఏర్పాటును కానీ లేదా అనుకున్న షరతులను పూర్తి చేసిన తర్వాతనే ఆ బదిలీ జరగాలి అనుకున్నప్పుడు దానిని ఏమనిపిస్తామంటే అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ అంటాం. అమ్మకపు కాంట్రాక్టులు అయితే ఏమవుతుంది, వెంటనే యాజమాన్య హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారికి బదిలీ అయిపోతాయి. అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్లు అయితే యాజమాన్య హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారికి వెంటనే బదిలీ కావడం అనేది జరగదు. భవిష్యత్తులోనైనా బదిలీ అయ్యేటువంటి ఏర్పాటును కానీ లేదా నిర్ణీతమైనటువంటి షరతులను పూర్తి చేసిన తర్వాతనే యాజమాన్య హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారికి బదిలీ అవుతాయి అనుకున్నప్పుడు అట్లాంటి అగ్రిమెంట్ని ఏమనిపిస్తామంటే అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ అంటాం. అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ రెండూ కూడా ఒకటి కాదు. అమ్మకము అంటేనేమో యాజమాన్య హక్కులు వెంటనే బదిలీ అయిపోతాయి. అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ అంటే వెంటనే బదిలీ కాకుండా యాజమాన్య హక్కులు భవిష్యత్తులో బదిలీ అయ్యే ఏర్పాటు కానీ లేదా నిర్ణీతమైన షరతులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే యాజమాన్య హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారికి బదిలీ అయ్యేటువంటి ఏర్పాటును ఏమనిపిస్తారంటే అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ రెండింటికి మధ్య తేడాలు ఉన్నాయి. అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్కి మధ్య ఉండేటువంటి తేడాలు కుడివైపు రాసిన చూడండి. అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు మధ్య ఉండేటువంటి తేడాలు. ఫస్ట్ది ఏంటంటే యాజమాన్యపు హక్కులు బదిలీ ఎలా ఉంటాయి. మొదటిది ఏంటంటే యాజమాన్యపు హక్కులు బదిలీ. అమ్మకంలో పేజీని మనం రెండుగా విడగొట్టి ఎడమవైపేమో అమ్మకాలు, కుడివైపునేమో అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ రాస్తాం. ఎడమవైపేమో అమ్మకం, కుడివైపునేమో అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ అని రాస్తాం. అమ్మకంలో ఏం జరుగుతుందంటే యాజమాన్య హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారికి వెంటనే బదిలీ అవుతాయి. మనం వెళ్ళి బజార్కి వెళ్ళి ఏమైనా వస్తువులు కొన్న వెంటనే మనం డబ్బులు వాడికి ఇచ్చేసాం అనుకోండి, ఆ వస్తువుల మీద యాజమాన్య హక్కులు వెంటనే మనకి బదిలీ కావడం అనేది జరుగుతుండేది. అమ్మకంలో యాజమాన్య హక్కులు అమ్మకందారు నుంచి కొనుగోలుదారికి వెంటనే బదిలీ కావడం అనేది జరుగుతుంది. హలో 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 హలో
హలో రేవతి, హలో వినపడుతుందమ్మా? ఇప్పుడు వినిపిస్తుంది ఆ, సార్. యాజమాన్య హక్కులు బదిలీ, అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ మధ్య గల తేడాలు చెప్పుకున్నాం. అందులో ఫస్ట్ ఏంటంటే యాజమాన్య హక్కులు బదిలీ. యాజమాన్య హక్కులు అనేవి అమ్మకందారు నుంచి కొనుగోలుదారికి వెంటనే యాజమాన్య హక్కులు బదిలీ చేయడం అనేది జరుగుతుంది. అమ్మకం నిమిత్తం అగ్రిమెంటులో అయితే యాజమాన్య హక్కులు వెంటనే బదిలీ కావు. అమ్మకం నిమిత్తం అగ్రిమెంటులో అయితే యాజమాన్య హక్కులు అనేవి వెంటనే బదిలీ కావు. ఏమవుతాయి అంటే భవిష్యత్తులో నిర్ణీతమైనటువంటి షరతులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే యాజమాన్య హక్కులు అనేవి అమ్మకందారు నుంచి కొనుగోలుదారికి బదిలీ కావడం అనేది జరుగుతుంది. దానిని యాజమాన్యపు బదిలీ అంటాం. రెండోది ఏంటంటే కాంట్రాక్టు స్వభావం, నేచర్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్టు అమ్మకపు కాంట్రాక్ట్ అనేది ప్రతిఫలంతో కూడినటువంటి అమలు జరిపినటువంటి కాంట్రాక్ట్. అమ్మకపు కాంట్రాక్టులు వెంటనే కొనుగోలుదారుడు ఏం చేస్తాడంటే అమ్మకందారుడు డబ్బు చెల్లిస్తాడు. అమ్మకందారుడు ఏం చేస్తాడంటే కొనుగోలుదారుకి ఇవ్వాల్సిన వస్తువులని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే ప్రతిఫలంతో కూడినటువంటి అమలు జరిగినటువంటి కాంట్రాక్ట్ అంటాం అమ్మకాన్ని. మరి అమ్మకము నిమిత్తం అగ్రిమెంటును ఏంటంటే ఇది అమలు జరపవలసినటువంటి కాంట్రాక్ట్ అంటాం. ఇది అమలు జరపవలసినటువంటి కాంట్రాక్ట్. భవిష్యత్తులో నిర్ణీతమైన షరతులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే కాంట్రాక్టు బాధ్యతలను ఒకరి నుంచి మరో కాంట్రాక్టును నిర్వర్తించాల్సి ఉన్నట్లయితే దానిని ఏమనిపిస్తామంటే అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు అని చెప్పి చెబుతాం. తర్వాత మూడోది ఏంటంటే హక్కుల స్వభావం. ఇది సర్వాన్వయ హక్కులను సృష్టిస్తుంది. ఇదేమో అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు వ్యక్తికి అన్వయించేటువంటి హక్కులను సృష్టిస్తుంది. ఇదేమో సర్వాన్వయ హక్కులను సృష్టిస్తుంది. ఇదేమో వ్యక్తికి సంక్రమించేటువంటి హక్కులను సృష్టించడం అనేది జరుగుతుంది. నాలుగోది ఏంటంటే సరుకు రకాలు. వాస్తవంగా సరుకులు ఉన్నప్పుడు మాత్రమే అమ్మకపు కాంట్రాక్టును ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సరుకులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అవి సరుకులు ఎన్ని రకాలుగా ఉండడానికి ఆస్కారం ఉంటుందంటే సరుకులు 3 రకాలుగా ఉంటాయి. ఏంటంటే ప్రత్యేకమైన సరుకులు, ఆ తర్వాత ప్రత్యేకమైన సరుకులు, భవిష్యత్ సరుకులు, ఆగంతుకు సరుకులని 3 రకాలుగా ఉంటాయి. ఈ సరుకులు వాస్తవంగా ఉన్నప్పుడు మాత్రమే అమ్మకపు కాంట్రాక్టుని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే భవిష్యత్ సరుకులను అమ్మకము నిమిత్తం అగ్రిమెంట్ అనేది భవిష్యత్ సరుకుల గురించి కానీ లేదా ఆగంతుక సరుకులను గురించి కానీ చెంది ఉంటుంది. అమ్మకము నిమిత్తం అగ్రిమెంట్ అనేది భవిష్యత్ సరుకుల గురించి కానీ లేదా ఆగంతుక సరుకుల గురించి కానీ సంబంధించి ఉండవచ్చు. ఇంకోటి ఐదోది ఏంటంటే నష్టాన్ని భరించడం. సరుకులు అమ్మకందారు వద్దే ఉండి ఆ సరుకులకి నష్టం సంభవించినట్లయితే ఆ నష్టాన్ని కొనుగోలుదారు భరించాలి. సరుకులు అమ్మకందారు వద్దే ఉండి ఆ సరుకులకు సంబంధించినటువంటి నష్టం జరిగినట్లయితే ఆ నష్టాన్ని కొనుగోలుదారుడు భరించాల్సి ఉంటుంది. తర్వాత సరుకులు ఒకవేళ అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం, సరుకులు అమ్మకందారు వద్దే ఉన్నాయి, యాజమాన్య హక్కులు కొనుగోలుదారుకు బదిలీ కాలేదు, సరుకుకు సంబంధించి ఏమైనా నష్టం ఉన్నట్లయితే అమ్మకందారుడే భరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నష్టభయాన్ని అమ్మకంలో అయితే కొనుగోలుదారుడు భరించాలి, అమ్మకం నిమిత్తం అగ్రిమెంటులో అయితే అమ్మకందారుడే భరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాంట్రాక్టు భంగం. ఇందులో సరుకులు అమ్మకందారు వద్దే ఉన్నప్పటికీ కొనుగోలుదారుడు కాంట్రాక్టును భంగం చేసినప్పుడు అమ్మిన వ్యక్తి సరుకుల యొక్క ప్రతిఫలానికి దావా వేసేటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. కాంట్రాక్టు భంగం జరిగినట్లయితే అందుకు ఆ సరుకులు అమ్మిన వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రతిఫలం కోసం దావా వేయవచ్చు. ఇందులో అమ్మకం నిమిత్తం అగ్రిమెంటులో అయితే సరుకులు కొనుగోలుదారు వద్ద ఉన్నప్పటికీ అతడు కాంట్రాక్టును భంగం చేసినట్లయితే అమ్మిన వ్యక్తి నష్టపరిహారం కాంపెన్సేషన్ కోసం మాత్రమే దావా తీసుకురాగలడు కానీ క్రయధనం కోసం దావా తీసుకొచ్చేటువంటి హక్కు అనేది లేదు. ఎందుకంటే అది పూర్తి కాల అమ్మకం అనేది పూర్తి కాల. అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ మొదటి దాంట్లో అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది, రెండో దాంట్లో అమ్మకం అనేది పూర్తి కాలేదు కాబట్టి కాంట్రాక్టు ఉల్లంఘనకు నష్టపరిహారాన్ని మాత్రమే కోరడానికి హక్కు ఉంటుంది కానీ అతడికి అమ్మకం ధరను పొందేటువంటి అవకాశం అనేది ఉండదు. ఇంకోటి ఏంటంటే సాధారణ మరియు ప్రత్యేక స్వామ్యం. ఇందులో కొనుగోలుదారుడికి అన్ని హక్కులు ఉంటాయి.
అమ్మకంలో కొనుగోలుదారుడికి కొన్న సరుకుల మీద అన్ని రకాల హక్కులు అనేవి ఉంటాయి. కానీ ఈ అమ్మకం నిమిత్తం ఒప్పందంలో కొనుగోలుదారికి అమ్మిన వ్యక్తి మీద నష్టపరిహారాన్ని మాత్రమే దావా వేసేటువంటి హక్కు బదిలీ అవుతుంది. అమ్మకం నిమిత్తం అగ్రిమెంటులో కొనుగోలుదారుడికి అమ్మిన వ్యక్తి మీద నష్టపరిహారం కోసం దావా వేసేటువంటి హక్కు మాత్రమే బదిలీ అవుతుంది. కొనుగోలుదారుడు దివాలా, ఒకవేళ ప్రతిఫలం చెల్లించక ముందు కొనుగోలుదారుడు దివాలా తీశాడు, అమ్మకందారుడు ఏం చేస్తాడు, కొనుగోలుదారుడు దివాలా తీశాడు అనుకోండి, అమ్మకందారుడు ఈ సరుకులను ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలంటే కొనుగోలుదారుడు దివాలా తీసినప్పుడు అఫీషియల్ రిసీవర్కి సరుకుని హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇందులో అమ్మకం నిమిత్తం అగ్రిమెంటులో ఇటువంటి సందర్భంలో దివాలా తీస్తే సరుకు డెలివరీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది లేదు. అమ్మకం నిమిత్తం అగ్రిమెంటులో కొనుగోలుదారుడు దివాలా తీశాడనుకోండి, అమ్మకందారుడు సరుకును అతనికి డెలివరీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉండదు. ఇక నెక్స్ట్ అమ్మిన వ్యక్తి దివాలా తీసినట్లయితే కొనుగోలుదారుడు అఫీషియల్ రిసీవర్ నుంచి సరుకులు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఏంటిదంటే అమ్మిన వ్యక్తి దివాలా తీసినట్లయితే కొనుగోలుదారుడు ఆ సరుకులను ఎవరి నుంచి పొందుతాడంటే అఫీషియల్ రిసీవర్ నుంచి ఆ సరుకులు పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఇందులో అమ్మకం నిమిత్తం అగ్రిమెంటులో అమ్మకందారు దివాలా తీస్తే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ప్రతిఫలం చెల్లించినట్లయితే డివిడెండ్ మాత్రమే పొందగలుగుతాడు. అమ్మకం నిమిత్తం అగ్రిమెంటులో కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ప్రతిఫలాన్ని చెల్లించినట్లయితే ఓన్లీ అతడు డివిడెండ్ను పొందడానికి మాత్రమే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వస్తువులను తిరిగి అమ్మేటువంటి హక్కు. అమ్మకందారుకి ఈ హక్కు అనేది ఉండదు. అమ్మకం జరిగితే 2 హక్కులు కొనుగోలుదారికి సంక్రమిస్తాయి. అవేంటంటే కాంపెన్సేషన్, నష్టపరిహారాన్ని పొందే హక్కు, లేదా అవే వస్తువులు పొందేటువంటి హక్కు. అమ్మకం జరిగిపోయిన తర్వాత ఆ సరుకులు అమ్మకందారు వద్దే ఉన్నప్పటికీ ఒకవేళ అమ్మకందారు ఆ సరుకులను తిరిగి అమ్మినట్లయితే కొనుగోలుదారికి 2 రకాలైనటువంటి హక్కులు సంక్రమిస్తాయి. అవేంటంటే ఒకటి కాంపెన్సేషన్, నష్టపరిహారాన్ని పొందొచ్చు, లేదా సేమ్ గూడ్స్ అదే రకమైనటువంటి వస్తువులను పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అయిపోయింది, రికార్డ్ అవుద్దా? అవే రకమైనటువంటి వస్తువులను పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఈ అమ్మకం నిమిత్తం అగ్రిమెంటులో అవే వస్తువులు రాబట్టుకునేటువంటి అవకాశం అనేది లేదు. అమ్మకం నిమిత్తం అగ్రిమెంటులో ఏమవుతుందంటే ఆ సేమ్ గూడ్స్ని తిరిగి పొందేటువంటి హక్కుని కొనుగోలుదారుడు కలిగి ఉండడు, కానీ కాంపెన్సేషన్, నష్టపరిహారాన్ని పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత లాస్ట్ది ఏంటంటే సేల్స్ ట్యాక్స్. అమ్మకందారు అమ్మకపు పన్ను చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సేల్ ట్యాక్స్ చెల్లించాల్సిన బాధ్యత అనేది ఉండదు. అమ్మకపు కాంట్రాక్ట్లు అయితే అమ్మకందారు సరుకులు అమ్మినందుకు సేల్ ట్యాక్స్, ఇప్పుడు జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని పే చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అమ్మకం నిమిత్తం అగ్రిమెంటులో అట్లాంటి ఛాన్స్ అనేది లేదు. అట్లాంటి పన్నుని చెల్లించాల్సినటువంటి బాధ్యత అనేది ఉండదు. ఇక ఈ వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7 ప్రకారం వస్తువుల గురించి మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఈ వస్తువులు అంటే ఏముండాలి అనుకుంటే, ఒకటి స్టాక్ అండ్ షేర్స్, స్టాక్ మరియు షేర్స్, ఇవి కూడా అమ్మకం నిమిత్తం అమ్మకం కాంట్రాక్టులో వస్తువులుగానే పరిగణింపబడతాయి. 2 పంటలు, ఇవి కూడా సరుకుగానే పరిగణింపబడతాయి. గడ్డి అంటే భూమి నుంచి వేరు చేయడానికి వీలైనప్పుడు గడ్డిని కూడా సరుకుగానే పరిగణించాలి. నెక్స్ట్ ఏంటంటే భూమిని అంటుకొని భూమిలో భాగంగా ఉన్నటువంటి వస్తువులు. తర్వాత ఏంటంటే ట్రేడ్ మార్కులు, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, కాపీరైట్లు, వీటిని కూడా వస్తువులుగానే పరిగణించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గుడ్విల్ కూడా మనం ఏం చేస్తామంటే సరుకుగానే పరిగణిస్తాం. విద్యుత్ శక్తి, నీరు, గ్యాస్, ఇవన్నీ కూడా ఈ చట్టం ప్రకారం అంటే వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7 ప్రకారం వీటన్నింటినీ కూడా మనం వస్తువులుగానే పరిగణించడం అనేది జరుగుతుంది. వీటన్నింటినీ మనం వస్తువులుగానే పరిగణించడం అనేది జరుగుతుంది. అంటే ఈ చట్టం అనేది దేనికి వర్తిస్తుందంటే ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలైనటువంటి వస్తువులన్నిటికీ కూడా వర్తిస్తుంది. కానీ భూమికి చట్టం వర్తించదు. ఎందుకంటే భూమిని ఒక చోట నుంచి మరొక చోటకి మార్పిడి చేయడానికి అవకాశం అనేది ఉండదు, కాబట్టి భూమికి ఈ చట్టం అనేది వర్తించదు. ఇక్కడ ఈ చట్టం ప్రకారం వస్తువులని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారంటే 3 రకాలుగా వర్గీకరిస్తారు. అవేంటంటే వాస్తవంగా ఉన్నటువంటి వస్తువులు, భవిష్యత్తు సరుకులు, తర్వాత ఆగంతుక వస్తువులు. వాస్తవంగా ఉన్న సరుకులు, భవిష్యత్తు సరుకులు, ఆగంతుక సరుకులు. వాస్తవంగా ఉన్న సరుకులు అంటే ఏంటంటే కాంట్రాక్ట్ ఏర్పడినప్పుడు
అమ్మకందారు దగ్గర భౌతికంగా ఉన్న వస్తువులని ఎగ్జిస్టింగ్ గూడ్స్, వాస్తవమైన సరుకులు అంటాం. కాంట్రాక్టు ఏర్పడినప్పుడు అమ్మకందారు దగ్గర భౌతికంగా ఉన్న వస్తువులని ఎగ్జిస్టింగ్ గూడ్స్ అని చెప్పి అంటాం. ఈ ఎగ్జిస్టింగ్ గూడ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయి. ప్రత్యేకమైన సరుకులు, నిర్దిష్టమైన సరుకులు, అనిర్దిష్టమైన సరుకులు. అంటే ఇవి ఏంటి, ఎగ్జిస్టింగ్ గూడ్స్, వాస్తవంగా ఉన్న వస్తువులని 3 రకాలుగా వర్గీకరిస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన సరుకులు, నిర్దిష్టమైనటువంటి వస్తువులు, అనిర్దిష్టమైనటువంటివి వస్తువులు అని చెప్పి 3 రకాలుగా వర్గీకరిస్తాం. ఏంటిది, వేటిని అంటే వాస్తవంగా ఉన్న సరుకులని. అవి ఏంటంటే ప్రత్యేకమైన సరుకులు, కాంట్రాక్టు ఏర్పడే సమయంలో గుర్తింపబడి అంగీకరింపబడిన సరుకులని ప్రత్యేకమైన సరుకులు అంటాం. కాంట్రాక్టు ఏర్పాటు చేసే సమయంలో గుర్తించబడి అంగీకరించబడిన సరుకులని ప్రత్యేకమైన సరుకులు అంటాం. ఉదాహరణకి అవి ఏంటంటే ప్రత్యేకమైన సరుకులు అంటాం. ఉదాహరణ టీవీ కావచ్చు, రేడియో కావచ్చు, లేదా వాచీ కావచ్చు. వీటిని ప్రత్యేకమైన సరుకులు అంటాం. తర్వాత ఏంటంటే నిర్దిష్టమైన సరుకులు, కాంట్రాక్టు ఏర్పాటైన తర్వాత గుర్తించబడినటువంటి సరుకులని నిర్దిష్టమైన సరుకులు అంటాం. కాంట్రాక్టు ఏర్పాటైన తర్వాత గుర్తించబడిన సరుకులని ఏమనిపిస్తూ ఉంటే నిర్దిష్టమైనటువంటి వస్తువులు అని చెప్తాం. మూడోది ఏంటంటే అనిర్దిష్టమైన సరుకులు, కాంట్రాక్టు చేసుకునేటువంటి సమయంలో గుర్తించడానికి వీలు లేనటువంటి వస్తువులని అనిర్దిష్టమైన వస్తువులు అంటాం. అనిర్దిష్టమైన వస్తువులు అంటే కాంట్రాక్ట్ చేసుకునే సమయంలో గుర్తించడానికి వీలు లేనటువంటి వస్తువులని మనం ఏమనిపిస్తామంటే అనిర్దిష్టమైన వస్తువులు అంటాం. వస్తువులు రకాలు 3 రకాలు అనుకున్నాం. వాస్తవంగా ఉన్న వస్తువులు, భవిష్యత్ సరుకులు, ఆగంతుక సరుకులు. వాస్తవంగా ఉన్న సరుకుల్ని మరలా 3 రకాలుగా వర్గీకరిస్తాం. ప్రత్యేకమైన సరుకులు, నిర్దిష్టమైన సరుకులు, అనిర్దిష్టమైన సరుకులు. ప్రత్యేకమైన సరుకులు, నిర్దిష్టమైన సరుకులు, అనిర్దిష్టమైనటువంటి సరుకులు. ప్రత్యేకమైన సరుకులు అంటే ఏంటంటే కాంట్రాక్టు ఏర్పడే సమయంలో గుర్తించబడి అంగీకరించబడినటువంటి సరుకులను ప్రత్యేకమైన సరుకులు అంటాం. ఉదాహరణ టీవీ, రేడియో, వాచ్ మొదలైనవి. నిర్దిష్టమైన సరుకులు, కాంట్రాక్టు ఏర్పాటైన తర్వాత గుర్తించబడినటువంటి సరుకులని నిర్దిష్టమైన సరుకులు అంటాం. అనిర్దిష్టమైన సరుకులు ఏంటంటే కాంట్రాక్టుని ఏర్పాటు చేసుకునే సమయంలో గుర్తించడానికి వీలు లేని వస్తువులను అనిర్దిష్టమైనటువంటి వస్తువులు అని చెప్తాం. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భవిష్యత్ సరుకులు. భవిష్యత్ సరుకులు అంటే కాంట్రాక్టు ఏర్పాటైన తర్వాత అమ్మిన వ్యక్తి వాటిని ఉత్పత్తి చేసినప్పుడు లేదా సేకరించినప్పుడు వాటిని భవిష్యత్ సరుకులు అంటాం. కాంట్రాక్టు ఏర్పాటైన తర్వాత అమ్మిన వ్యక్తి వాటిని ఉత్పత్తి చేసినప్పుడు లేదా సేకరించినప్పుడు వాటిని ఏమనిపిస్తామంటే భవిష్యత్ సరుకులు అని అంటాం. మూడవది ఏంటంటే ఆగంతుక సరుకులు అంటే ఇవి కూడా భవిష్యత్ సరుకులే, కానీ భవిష్యత్తులో వాటి యొక్క ఉత్పత్తి కానీ సేకరణ కానీ జరిగితే జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. గ్యారంటీ టైం ఉంటుంది కదా, 4 నిమిషాలు చెప్తారు. భవిష్యత్ సరుకులు అంటే కాంట్రాక్టు ఏర్పాటైన తర్వాత అమ్మిన వ్యక్తి వాటిని ఉత్పత్తి చేసినప్పుడు లేదా సేకరించినప్పుడు వాటిని భవిష్యత్ సరుకులని అంటారు. మూడోది ఏంటంటే ఆగంతుక సరుకులు. ఇవి కూడా భవిష్యత్ సరుకులే, కానీ వాటి యొక్క ఉత్పత్తి లేదా సేకరణ అనేది జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఇవి వస్తువులలో రకాలు. ఈరోజు మనం ఏం చెప్పుకున్నామంటే 50 నిమిషాల యొక్క సమయంలో వస్తు విక్రయ చట్టం అంటే ఏంటి, దాని యొక్క నిర్వచనాలు చెప్పుకున్నాం. వస్తు విక్రయ చట్టం ఎట్లా ఏర్పడింది, వస్తు విక్రయ చట్టం ప్రకారం అమ్మకపు కాంట్రాక్ట్ అంటే ఏంటి, అమ్మకపు కాంట్రాక్టులో ఉన్నటువంటి ఆవశ్యకాల గురించి చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నామంటే అమ్మకపు కాంట్రాక్టులో ఉన్నటువంటి అంశాలు అంటే అమ్మకము మరియు అమ్మకం నిమిత్తం అగ్రిమెంట్ అంటే ఏంటి తెలుసుకున్నాం. అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు అనే దానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి తెలుసుకున్నాం. అమ్మకము మరియు అమ్మకం నిమిత్తం అగ్రిమెంటు అనే దానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏంటంటే వస్తు విక్రయ చట్టం 1930 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 7 ప్రకారం వస్తువులు అంటే ఏంటో వాటి గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత వస్తువుల యొక్క రకాలు అంటే వాస్తవంగా ఉన్న వస్తువులు, భవిష్యత్ సరుకులు, ఆగంతుక వస్తువులు అనేటువంటి వీటి మధ్య ఉండేటువంటి రకాలను కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. అవి మనం ఇంతవరకు ఈ 50 నిమిషాల సమయంలో మనం డిస్కస్ చేసిన అంశాలు.